హలో గాయస్, అందరికీ నమస్తే. నేను మీ ద్వారక్. నేను ఇవాళైతే సూపర్ నేపియర్ గడ్డి తెలుసు కదా, ఆవులకి, పొట్టేళ్ళకి, గేదెలకి, వీటికన్నిటికీ యూజ్ చేస్తారనమాట. సో ఈ వీడియోలో అయితే దీని డీటెయిల్స్ మొత్తం చెప్పబోతున్నాను అనమాట. ఈ సూపర్ నేపియర్ గడ్డి మనం దేనికి వాడతాము, అలాగే దీన్ని ఎలా పెంచుకోవాలి అండ్ దీన్ని ఎప్పుడు కోసుకోవాలి. సో దీని మొత్తాన్ని అయితే ఈ వీడియోలో మీరు తప్పకుండా చూడండి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మొత్తం పెడుతున్నాం. థ్యాంక్ యూ గైస్, కీప్ వాచింగ్ ద వీడియో. మనతో పాటు అయితే రైతన్న ఉన్నాడు, రమణన్ అనేసి. ఆ రమణన్ అయితే మనం అడుగుదాము. సో పంట అనేది ఎలా పెట్టుకోవాలి, ఈ గడ్డి అనేసి మొత్తం ఎలా పెంచుకోవాలి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు చెప్తాడు రమణన్న. ఇది ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ గడ్డిగా వస్తున్నాడు. ఇప్పుడు తన మాటలను తెలుసుకుందాం, ఈ గడ్డి సాగు ఎలా చేయాలనేసి. ఓకేనా? నమస్తేనా? నమస్తే. ఇప్పుడు ఇదంతా మందే కదా? మందే. అంటే ఇప్పుడు మనకు చాలా గడ్డలు ఉన్నాయి కదా, ఆవులకు కానీ, పొట్టేళ్ళకి కానీ, లేదంటే ఎనుములు ఉంటాయి కదా, గేదెలు, వీటికన్నిటికీ చాలా రకాల గడ్డి ఉన్నాయి. ఫస్ట్ ఈ సూపర్ నేపియర్ ఎంచుకోవడానికి కారణం ఏంది? ఇది బాగుంటుంది, గడ్డి ఆవులు బాగా తింటాయి, ఎల్లారి బాగా వస్తుంది, వేస్ట్ కాకుండా. అంటే చాలా మంది రైతులు ఉంటారు కదా బయట, మన రైతులు చెప్పేది గడ్డి పేరు మనకు తెలియవు. ఇది గడ్డి పుల్ల దొరికింది, అది చూసినా బాగుంది. దీంట్లో అయితే చాలా పోషకాలు తక్కువ ఉన్నాయంటారు. బాగుండదు, ఎవరు చెప్పింది బాగున్నాయి, మా ఆవులు బాగానే ఉన్నాయి. దీంతో పాటు మన దగ్గర హెడ్జిలేషన్ కూడా ఉంది కదా, ఆడ మనం పెట్టినారు కదా, మన ఊరోళ్ళే ఆ హెడ్జిలేషన్ పెట్టినారు. సో అట్లాంటి కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నా ఫ్యూచర్ లో? అవి లేవు, నాకు విత్తనాలు దొరకలేదు, అవి చల్లింది. అవి విత్తనాలు ఎంత పడుతుంది, ఏమైనా ఐడియా ఉందా? లేదు, ఐడియా లేదు. ఓకే, మన ఛానల్ ఆల్రెడీ తీస్తున్నాం అనమాట అప్కమింగ్ 1 month లో. సో అది వచ్చి హెడ్జిలోషన్ క్వాలిటీ ఉంటాయి అనమాట. ఇన్ని రోజులు గడ్డి కోసేది అనేసి దాంట్లో చాలా రకాలు ఉంటాయి అనమాట. 500 నుంచి 900 వరకు ఉంటాయి కేజీ. దాన్ని ఏమైనా తెచ్చుకొని పెట్టే ప్లానింగ్ ఏమైనా ఉందా? కేజీ ఎంత నెలకి అవుతుంది? కేజీ అయితే తక్కువలో తక్కువ అంటే ఒక 10 గుంటలకి అవుతుంది. 10 గుంటలు గడ్డి పెడితే దాంట్లో ఏంటంటే దీనికన్నా ఎక్కువ పోషకాలు ఉంటాయి, ఎక్కువ ఇష్టంగా తింటాయి అనమాట ఆవులు. ఇప్పుడు ఎన్ని లీటర్లు వస్తున్నాయి పాలు మీకు? నాకు ఇప్పుడు 15 లీటర్లు వస్తున్నాయి. 5 లీటర్లు వస్తున్నాయి. ఆవులు ఎన్ని ఉన్నాయో? ఆవులు 3 ఉన్నాయి. ఆవులు 3 ఆవులు ఉన్నాయి. దీంతో పాటు వేరే గిడ్డి ఏమేస్తావు? ఇది ఒకటే వేస్తావు? పచ్చిగిడ్డి మాత్రం? ఇంకా పొగులు ఏం చేస్తావు? పొగులు అడుగులు తోలేస్తా. అడుగులు తోలేసి సాయంత్రం పట్టుకొచ్చుకుంటావా? ఓకే. సో ఇది తెలితే నీకు ఆల్టర్నేట్ అంటే ఓన్లీ రాత్రికి మాత్రమే గడ్డి వస్తుంది. ఇప్పుడు 3 ఆవులకి మనకి ఎంత నేల పెట్టుకున్నావు? అంతా ఒక 10 గుంటలు ఉంటుంది. 10 గుంటలు ఉంటుంది. 10 గుంటలకి సరిపోతుంది. అంటే చలికాలం సరిపోతుంది, ఎండాకాలం కూడా సరిపోతుంది. ఎండాకాలం యూరియా వేసుకుంటే వచ్చేస్తాయి. ఇప్పుడు ముదిరిపోయింది, ఆ పక్క అంత కాల్ చేసిన ఇది ఇప్పటికి ఇంకా నీళ్ళు కట్టుకుంటే వచ్చేస్తుంది. ఓకే, సరే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ గడ్డి. సో ఇట్లా ఇంత గట్టిగా వచ్చింది కోస్తున్నాం కదా, ఇంత గట్టిగా ఉంది ఇది. దీన్ని తింటాయి అసలు? తినేస్తాయి. మళ్ళీ దీనికి మిషన్లు ఏమన్నా మిషన్ ఏమి లేదు? ఫ్యూచర్ లో ఏమైనా మిషన్ కొట్టి దానికి ఏమన్నా కటింగ్ చేసే ఆప్షన్ ఏమైనా ఉందా? ఏమో ఇవరకు అట్లా ఏమో అనుకోవాలి. ఇంకా ఒకవేళ మిషన్ తెచ్చుకోవాలనుకున్నా కూడా మిషన్ కూడా కొంచెం తక్కువ కాస్ట్ లో ఉంటుంది అనమాట మనకి. సో ఒకవేళ నీకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే 3 ఆవులు పెట్టుకున్నావు, దాని బిడ్డలు ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మొత్తమా? 2 ఉన్నాయి. సో దాని 2 బిడ్డలు ఉన్నాయి. 2 బిడ్డలు 3 ఆవులు ఉన్నాయి అనమాట. 5 దాంట్లోకి ఇది మ్యాచ్ చేస్తావు. ఒకవేళ దాని ఫ్యూచర్ లో పెంచుకున్నా ఉంటే గడ్డి ఏమన్నా ఎక్కువ పెట్టే ఆలోచన ఉందా? పెట్టాల్సిందే. ఇంకా ఈ నెల 2 నెలలు పోతే మన గడ్డి పొడుస్తుంది. మళ్ళీ ఇంకా కొంచెం 4 గుంట 5 గుంట పుడుచుకోవాలా. సో దీనికి వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది అనమాట? బోర్ ఉంది, బోర్తో వస్తాయి. ఓకే, బోర్ మీదేనా? బోర్ వేరే. సో గడ్డి అయితే ఇక్కడ పెట్టుకున్నావు, దీని నుంచి అయితే నువ్వు చేస్తున్నావు అనమాట. రోజుకు 3 మోపులు వస్తావా? రోజుకు ఒక మోపే. 3 ఆవులు ఉన్నాయి, 3 ఆవులకు ఒక మోపు వస్తావు. సో ఈ గడ్డి ఉంది కదా, సో ఈ గడ్డి చూడండి, ఆ నుంచి ఇక్కడ వరకు మొత్తం కోయేసినావు వీటి వరకు. ఇంకా వీటి నుంచి ఇంకెంత సార్లు ఉంటుంది మొత్తం అంతా? ఇంకా ఆ రోడ్డు వరకు ఉంది. ఆ రోడ్డు వరకు ఉంది. అయితే నువ్వు వీటి నుంచి కోసుకుంటా వేళ కాడికి ఈ పక్క వచ్చేస్తుంది. మళ్ళీ అడిగి అది ముదిరిపోతే వేళ అది ముదిరిపోయి ఇప్పుడు కాల్ చేసినారు. అట్లా కలిసి అట్లా చేస్తారు. ముదిరిపోతే కోయేసి కాల్ చేస్తాం. సో ఇది పుల్ల పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఈ పుల్ల పెట్టి ఒక 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళ నుంచి ఇది ఎట్లా ఉంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చచ్చిపోయినాయి, మళ్ళా మోసులు వస్తా ఉంటాయి. అంటే దున్నేసి మళ్ళా ఫస్ట్ నుంచి పెట్టే ఆలోచన అట్లేం లేదు. 5 ఏళ్ళు పెట్టేది. 5 ఏళ్ళు పెట్టినావు. సో 5 ఏళ్ళు నీకు అట్లే వస్తుందా గడ్డి? సంవత్సరం పెరుగుతుందా? అట్లే ఇంకా తగ్గుతా వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ ఆటి నుంచి ఆడి గోశాలకు 100 మోపులు ఏంది అనుకున్నాం, ఇప్పుడు తగ్గుతుంది. చచ్చిపోయినాయి గంటలు దానివల్ల తగ్గిపోయింది. దీనివల్ల ఫ్యూచర్ లో ఏమన్నా తుగేస్తావు దీన్ని? ఇంకా ఈ తూరే సరే వాన పడితే దున్నేసి మళ్ళీ వేరే గడ్డి కూర్చుకోవాలి. అదే గడ్డి పుల్లనే మళ్ళీ పెడతా మళ్ళీ ఇదే పుల్ల పెడతా. ఇదే పుల్ల పెట్టినప్పుడు దీంట్లో భూమిలో ఉండే మొత్తం పోషకాలు అంతా లాగేసి ఉంటుంది. ఏమైనా ఎరువు తోలుతావు? 2 రోజులు తోలుతావా? మీకేమైనా ఉన్నాయా గొర్రెలు, పొట్టేన్లు? మేకలు ఉన్నాయి. సో మేకలు ఎరువు తోలుతావు? మేకలు, గొర్రెలు. ఇప్పుడు దీన్ని మొత్తం ఇంకా పిసుకులేరు చల్లేసి మొత్తం అంతా ఇంకా మళ్ళీ దున్నుతావు? మళ్ళీ దున్నేసి మళ్ళీ పొడసలు. అంటే అట్లా
ఇప్పుడు మన ఇంటి నుంచి మన పొలానికి ఎంత దూరం ఉందన్న? ఉంటుంది ఒక 1/2 కిలోమీటర్. 1/2 కిలోమీటర్. ఎట్లా రోజు మోసుకోపోతావా ఎట్లా? ఇలా 2 వీలర్లు వేసుకోమాట. 2 వీలర్లు వేసుకోపోతావు. ఇది మొత్తం మోపు కొట్టినేసి బైక్లో బైక్లో పెట్టుకోవాలి. పెట్టుకోమాట. ఒకవేళ నువ్వు ఏదైనా పని ఉండి అన్న తమ్మలపల్లికి కానీ లేదంటే నా పట్టణానికి వెళ్తే అప్పుడు ఎట్లా ఎవరికి వస్తారు? అప్పుడు మా భార్య పోయేసింటే రైతులు వచ్చి వేసుకోవాలి అంతే. సో టైం ఎంత పడినా కానీ రాత్రి ఎంత టైం అయినా కూడా పొద్దున అయినా మనం ఏం పని వినా ఆవులు అయితే ఖచ్చితంగా గడ్డి వేసుకోవాల్సిందే. ఏం డ్యూటీ ఉన్నా ఇది మాత్రం గవర్నమెంట్ డ్యూటీ. యాభై వినా చేయాల్సిందే. లేదంటే ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ వేసుకోవాలి. నువ్వు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఎవరెవరు మీ తమ్ముడు మీ నాయన ఎవరెవరు? మా తమ్ముడు, మా నాయన రాలేడు, మా తమ్ముడు వస్తాడు. మొయ్యారు తినలేదు, బరువు చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనము మన రైతన్న రమణయ్యతో మాట్లాడినాము. రమణయ్య ప్రకారం ఏంటంటే ఆవులున్న ప్రతి ఒక్కరూ ఇలాంటి గడ్డి పెట్టుకుంటే చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొక్కజొన్న చల్లుకుంటే ఎత్తిపోతుంది కంపెనీ ట్రాక్టర్ వాళ్ళకు. మొక్కజొన్న కూడా చల్లుకోవచ్చు, కానీ ట్రాక్టర్ బాడీలు దానికి సరిపోతాయి. ఇవైతే ఇప్పుడైతే మన రమణయ్యకి మోపెద్దాము. పాపం బైక్లో వేసుకుంటాడు. ఆడేసి రెడీ వెళ్ళా ఆడేసి పెడతాలే. సరేనైతే థ్యాంక్స్ ఫర్ వీడియో. ఓకేనా? నమస్తే. చూసినారు కదా, ఇప్పుడైతే మన రైతన్న అయితే మొత్తం గడ్డి కోసుకునేసి వాళ్ళ ఆవులకి తీసుకెళ్ళిపోయినాడు. చూస్తున్నారు గైస్, ఇప్పుడైతే మన రైతన్నతో మనం మాట్లాడినాము. రైతన్న కూడా ఇప్పుడే గడ్డి మొత్తము తన బండి పైన వేసుకొని ఇంటికి వెళ్ళినాడు ఆవులకి వేసేకి. సో ఇది ఇవాళ ఛానల్లో మన వీడియో. డెఫినెట్గా ప్రతి ఒక్క రైతన్నకి ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరైతే ఆవులు కానీ ఎనుములు కానీ పొట్టేళ్ళు కానీ వీటిని అయితే పెంచుతున్నారో వాళ్ళకైతే ఈ సూపర్ నేపియర్ గడ్డి అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ దీని సాగు కూడా చాలా సింపుల్గా ఉంటుంది, చాలా సులభంగా ఉంటుంది అనమాట. చాలా వాటర్ కూడా కొద్దిగా ఒకసారి తక్కువైనా ఎక్కువైనా బ్రతికి ఉంటుందన్నమాట, చచ్చిపోదు ఎక్కువ ఎండకైనా కానీ. సో చూడండి, మన రైతన్న మాటలో మనం చెప్పినాడు కదా, మన రైతన్న చెప్పినట్లయితే ఒకసారి పెట్టుకుంటే 5 సంవత్సరాలు వచ్చిందంట దిగుబడి. అయితే ఫస్ట్ 4 సంవత్సరాలు బాగా వచ్చింది దిగుబడి. ఈ 1 సంవత్సరం నుంచి తగ్గిందని విన్నాం కదా. సో ఈ తగ్గింది కాబట్టి ఈ ల్యాండ్ మొత్తం మళ్ళీ దున్నేసి మళ్ళీ కొత్త ప్లాంటింగ్ అయితే చేసుకుంటాడు అనమాట. సో దాన్ని అయితే అది మళ్ళీ ఇంకో 5 years వస్తుంది ఆటోమేటిక్గా. సో ఇది చాలా లాంగ్ టర్మ్ పంట అనమాట. మనకి ఆవులకి కానీ గేదెలకు కానీ చాలా బాగా వేసుకోవచ్చు. సో దీనివల్ల మనకి చాలా పాల పోషణ కూడా చాలా పెరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అందరికీ నమస్కారం. జై హింద్.